అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. మన గతంలో ఈ టోటల్గా మొబైల్ నంబర్ సిరీస్ ఎలా తీసుకోవాలి, ఏ నంబర్స్ ఉంటే మనకు చాలా బాగా కలిసి వస్తుంది అనేది మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు మీరు గమనించండి, ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్లో ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య అనేక రకాల గొడవలు ఉన్నా, ప్రొఫెషనల్లో ఇంకా మంచి సక్సెస్ రాలేకపోతుందన్న కారణం ఏమిటంటే మీరు వాడుతున్న టోటల్ మొబైల్ నంబర్ నెగిటివ్ నంబర్ సిరీస్లో ఉండడము. అయితే ఏంటి ఈ మొబైల్ నంబర్ సిరీస్లో నెగిటివ్ సిరీస్ ఏంటి అంటే, మనకు టోటల్గా 10 డిజిట్స్ మనం ప్లస్ చేసినప్పుడు 4 సిరీస్ రాకూడదు, 7 సిరీస్ రాకూడదు, 8 సిరీస్ రాకూడదు. 8 సిరీస్ అంటే మన మొబైల్ నంబర్లలో గనక టోటల్ 10 డిజిట్స్ ప్లస్ చేస్తూ వెళ్తే 8 రాకూడదు. ఉదాహరణకి 35 అంటే 8 నంబర్ సిరీస్ అంటే 3 + 5 8, 4 + 4 8, 44 అన్న 8 రావడం జరుగుతుంది. 53 5 + 3 8, 62 6 + 2 8, 71 7 1 + 8, అదేవిధంగా 80. ఇలా సిరీస్లు రాకూడదండి. ఇటువంటివి గనక వస్తే మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా మీరు ముందుకు వెళ్ళలేరు. మీలో సామర్థ్యం ఉండవచ్చు, తెలివితేటలు ఉండవచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవచ్చు, కానీ అవకాశాలు మాత్రం వచ్చినట్లే వచ్చి మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు వాడుతున్న నంబర్ సిరీస్ నెగిటివ్లో ఉండడం. అసలు ఏ నెగిటివ్స్ ఉంటాయి మనం చూద్దాం. మొబైల్ నంబర్ సిరీస్లో చూడండి, మొబైల్ నంబర్ టోటల్గా కూడినప్పుడు ఏ నంబర్స్ వస్తే డేంజర్, ఇవి వాడకూడదు. ఇవి ఎక్కువగా వ్యక్తి జీవితంలో స్ట్రగుల్స్ని, హార్డ్ వర్క్ అండ్ ఎక్కువగా టెన్షన్స్ని గురి చేసే నంబర్స్. ముందుగా 48 నంబర్ చూడండి, వెరీ 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 డేంజర్ నంబర్. మీ మొబైల్ నంబర్ టోటల్ కూడినప్పుడు 48 వచ్చినా, లేదా ఎండింగ్లో లాస్ట్ 2 డిజిట్స్ 48 వచ్చినా చాలా చాలా డేంజర్ అండి. ఎందుకంటే 4 and 8, 4 అంటే రాహు, 8 అంటే సాటర్న్. అంటే సాటర్న్ అండ్ రాహు రెండు ఆపోజిట్ కాంబినేషన్స్ కాబట్టి ఆ వ్యక్తి జీవితం అంతా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాటికి వ్యతిరేకంగా జరిగి చివరికి ఆత్మహత్య భావనకు కూడా పాల్పడతారు ఈ 2 నంబర్ కాంబినేషన్స్ వల్ల. కాబట్టి మీ మొబైల్ నంబర్లలో గనక ఇటువంటి నంబర్ సిరీస్ కనుక ఉంటే ఇది తీసేయడం చాలా మంచిది. మనకు చాలా నంబర్స్ మార్కెట్లోకి అవైలబుల్లో ఉన్నాయి. మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మంచి నంబర్ తీసుకున్నప్పుడు మాత్రమే మీకు సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఈ నంబర్ మాత్రం వద్దు. దీన్ని న్యూమరాలజీలో సూసైడల్ నంబర్ అని అంటారు. అదేవిధంగా 49 అండి, 4 and 9. 4 అంటే మనకు రాహు, 9 అంటే మార్స్ కుజుడు. కాబట్టి ఇద్దరు చాలా అగ్రెసివ్ నంబర్ అండి. అంటే ఒక 4కి 9కి ఎంత కోపిస్టుగా ఉంటారంటే ఇద్దరు చాలా ఆపోజిట్. ఇటువంటి నంబర్ సిరీస్ కనుక మీరు వాడుతూ ఉంటే మీ లైఫ్లోకి అనుకోని విధంగా శత్రువులు తయారు కావడం. ఇది 49 అనేది శత్రు సంఖ్య అండి, అంటే ఎనిమీ నంబర్ అంటారు. శత్రువుల్ని తయారు చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఇది కూడా వాడకూడదు. 52 అండి, మనకు 5 + 2 అనేది 7. ఈ 7 అంటే మనకు కేతువు. కాబట్టి ఎవరైతే సంసార జీవితంలో ఉన్నారు అంటే ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో ఇటువంటి వ్యక్తులు ఈ మొబైల్ నంబర్ టోటల్ కనుక మీరు వాడితే 100% దాంట్లో మీ వ్యాపారం కానీ వృత్తి ఉద్యోగంలో అన్ని రకాలుగా మీరు జీరో అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నంబర్ సడన్ గ్రోత్ ఇస్తుంది, సడన్ లాస్ని ఇస్తుంది. కాబట్టి తీసేయడం చాలా మంచిది. అదేవిధంగా మనకు 9 నంబర్ సిరీస్లో 36 and 63 అండి. 3 + 6 9, 6 అదేవిధంగా 6 + 3 9. ఇవి రెండు వాడడం ద్వారా చాలామందికి భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, విడాకులు రావడం, వీటన్నింటికి కారణం కూడా ఈ 63 36. రీజన్ ఏంటంటే 3 అనే నంబర్ మనకు జూపిటర్ అండి, గురువు. అదేవిధంగా 6 అనే నంబర్ మనకు శుక్రుడు, వీనస్. కాబట్టి
మూడో నంబర్ వచ్చేసి దేవతల గురువు, ఆరో నంబర్ వచ్చేసి రాక్షసుల గురువు. అంటే దేవతల గురువుకి రాక్షసుల గురువుకి ఇద్దరికీ పడదు కాబట్టి లైఫ్ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఆపోజిట్గానే ఉంటుంది. చివరికి విడాకుల దాకా కూడా వెళ్తారు. ఈ 2 నంబర్లు వాడితే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ కలహాలే ఉంటుందండి. లైఫ్లో ఎప్పుడు సక్సెస్ని అనుభవించరు. టోటల్ కూడినప్పుడు మీ మొబైల్ నంబర్లలో ఇటువంటి సిరీస్ వస్తే మాత్రం అవాయిడ్ చేయండి. వెరీ వెరీ డేంజర్. అదేవిధంగా 58 అండి. మనకు 5+8 అంటే 13 అంటే 4 అండి. రాహు నంబర్ కాంబినేషన్లో వచ్చే ఏ మొబైల్ నంబర్లు మీరు వాడొద్దు. ఉదాహరణకు చూడండి, రాహు అంటే 4 నంబర్ సిరీస్. 4 నంబర్ అంటేనే మనకు స్ట్రగుల్స్, డిలే అండ్ డిస్టర్బెన్సెస్, హార్డ్ వర్క్. కాబట్టి ఎవరైనా జీవితంలో సుఖంగా ఉండాలనే కోరుకుంటాడు, కానీ లైఫ్ లాంగ్ కష్టపడుతూ జీవితాన్ని ఒక వార్ లాగా, యుద్ధంలాగా గడపాలని ఎవరు కోరుకోరు. కాబట్టి 4 నంబర్ సిరీస్ టోటల్ వాడకండి. టోటల్ 40 కానివ్వండి, 49 కానివ్వండి, 58, 67 ఇవన్నీ డేంజర్స్ నంబర్స్ అండి. అదేవిధంగా 8 నంబర్ సిరీస్ మనకు ముఖ్యంగా 8 నంబర్ సిరీస్ అంటే 44, 53, 62, అదేవిధంగా 71, 80 ఇవన్నీ 8 నంబర్ సిరీస్. ఎవరైతే 8 నంబర్ సిరీస్ మొబైల్ నంబర్ వాడుతున్నారో 100% గుర్తుపెట్టుకోండి, మీ మొబైల్ నంబర్ యొక్క 10 డిజిట్స్ మీరు కూడినప్పుడు 8 గనక వచ్చిందంటే 44, 53, 62, 71, 80, 35 ఇవన్నీ 8 నంబర్ సిరీస్. 8 నంబర్ సిరీస్ అనేది ఫ్యామిలీలో చాలా చాలా డిస్టర్బెన్సెస్ని కలిగిస్తుందండి. వీటి ద్వారా మీరు చూడండి, అనవసరంగా మీరు కోర్టు మెట్లు ఎక్కడం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం, అనేక రకాల కేసులు కావడం, కేసుల్లో ఇరుక్కుపోవడం, ఇతరులకు ఇచ్చిన డబ్బులు రాకపోవడం, ఇంట్లో పిల్లల నుండి అనేక సమస్యలు ఎదుర్కోవడము, హార్డ్ వర్క్. అసలు 8 నంబర్ అనేది స్లో, డిలే అండ్ డిస్టర్బెన్సెస్. 8 అంటేనే చాలా స్లో ప్లానెట్ అండి. మందకోడి జీవితం ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టోటల్ కూడినప్పుడు ఈ 10 రకాల నంబర్లు వాడకండి. ఈ నంబర్లు గనక వాడితే 100% మీరు స్ట్రగుల్లో ఉంటారు, ఇబ్బందులో ఉంటారు. మనకు మార్కెట్లో చాలా రకాల మొబైల్ నంబర్స్ ఉంటాయి. మొబైల్ నంబర్ మార్చడం అనేది చాలా చాలా ఈజీ అండి. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీకి ప్రతి దశలోనూ మొబైల్ నంబర్ యొక్క అవసరం ఉంది. కాబట్టి మంచి మొబైల్ నంబర్ను మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా, మీ ప్రొఫెషన్కి అనుగుణంగా గనక మీరు తీసుకోగలిగితే మీ జీవితంలోకి కొత్త కొత్త అవకాశాలను చాలా సులభంగా అట్రాక్ట్ చేయగలుగుతుంది. ఒక వ్యక్తి ఒక రోజులో ఫుడ్ లేకపోయినా బతకొచ్చేమో, కానీ 1 గంట సేపు మొబైల్ చూడకుండా ఉండలేడు. అంటే మీరు అంతసేపు మొబైల్ని మీ దగ్గర ఉంచుకుంటున్నప్పుడు ఎంత అదృష్టాన్ని వరించే లక్కీ మొబైల్ నంబర్స్ కావాలి మీకు. కాబట్టి ఆలోచించుకోండి. మొబైల్ నంబర్ సిరీస్ మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీ ప్రొఫెషన్ని బట్టి మంచి లక్కీ నంబర్ తీసుకోండి. గుడ్ వైబ్రేషన్ కలిగిన మంచి నంబర్ వాడడం ద్వారా మీ జీవితంలో సంపద, సమృద్ధి, ఆరోగ్యాన్ని పొందవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.